భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతిరూపం. జననం నుండి భీష్మ ప్రతిజ్ఞ వరకు మహా ఆరంభం. విధి వ్రాసిన జీవితం. కొన్ని జీవితాలు సాధారణంగా ప్రారంభమవుతాయి. కొన్ని జీవితాలు పోరాటాలతో ప్రారంభమవుతాయి. కాని కొన్ని జీవితాలు విధిచేత ముందే రాసిపెట్టబడతాయి. అటువంటి జీవితం ఒకటుంది. అతను పుట్టకముందే అతని భవిష్యత్తు నిర్ణయించబడింది. అతను చిన్నప్పటినుంచే అసాధారణ శక్తికి ప్రతీక. అతను రాజు కావాల్సినవాడు, కాని రాజ్యం కోసం రాజ్యాన్ని వదిలేసినవాడు. అతను ప్రేమను పొందాల్సినవాడు, కాని ప్రేమను తానే దూరం చేసినవాడు. అతను యుద్ధంలో అజేయుడు, కాని తన మనస్సుతో చేసిన యుద్ధంలోనే నిజమైన మహాయోధుడు. ఆయనే భీష్ముడు. మహా ఇతిహాసం మహాభారతంలో అజరామరమైన మహోన్నత పాత్ర. శాపం, విముక్తి, జననం. ఈ కథ భూమిపై కాదు, స్వర్గంలో ప్రారంభమవుతుంది. అష్టవసువులు ఒకసారి మహర్షి వశిష్ఠుని ఆవును అపహరించారు. మహర్షి కోపంతో వారిని శపించాడు. మీరు భూమిలో మానవులుగా జన్మించాలి. వసువులు భయపడ్డారు. విముక్తి కోసం వేడుకున్నారు. మహర్షి కొంత ఉపశమనమిచ్చాడు. 7 త్వరగా విముక్తి పొందుతారు. ఒక్కడే దీర్ఘకాలం భూమిపై జీవిస్తాడు. ఆ దీర్ఘజీవి వసువు భూమిపై ఒక మహాగాథ రాయబోతున్నాడు. అతనికి తల్లిగా అవతరించింది గంగాదేవి. హస్తినాపుర రాజు శాంతనుడు ఒకరోజు గంగానదీ తీరంలో ఆమెను చూశాడు. ఆమె సౌందర్యం అతన్ని ఆకర్షించింది. ఆమె ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నీవు ప్రశ్నించకూడదు. ప్రేమలో ఉన్న శాంతనుడు అంగీకరించాడు. వారి వివాహం జరిగింది. 7 శిశువులు, ఒక తండ్రి నిశ్శబ్దం. ప్రతి శిశువు పుట్టినప్పుడు గంగాదేవి అతన్ని గంగలో కలిపేసింది. శాంతనుడు తండ్రి హృదయంతో తట్టుకోలేకపోయాడు. కాని మాట ఇచ్చినందుకు మౌనంగా ఉండిపోయాడు. 7 పిల్లలు గంగలో లీనమయ్యారు. 8వ శిశువు పుట్టినప్పుడు గంగ మళ్ళీ అదే చెయ్యబోతుండగా శాంతనుడు ఆపాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గంగాదేవి తన అసలు రూపం వెల్లడించింది. ఇతనే దీర్ఘకాలం జీవించాల్సిన వసువు. ఇతనే నీ కుమారుడు. ఇతనే ఒక మహాగాథకు కారణమవుతాడు. అలా దేవవ్రతుడు భూమిపై నిలిచాడు. దేవవ్రతుడు సంపూర్ణ యువరాజు. గంగాదేవి దేవవ్రతుణ్ణి స్వర్గానికి తీసుకెళ్ళింది. అక్కడ అతనికి అత్యున్నత విద్య బోధించబడింది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, రాజనీతిశాస్త్రం, అస్త్రశస్త్ర విద్య. అతని గురువులలో మహర్షులున్నారు. యుద్ధ విద్యలో అతని శిక్షణ అపారమైనది. అతను కేవలం శక్తివంతుడు కాదు, జ్ఞానవంతుడు. హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పుడు అతను సంపూర్ణ యువరాజు. ప్రజలు అతన్ని చూసి గర్వపడ్డారు. సభ అతని ప్రతిభకు నమస్కరించింది. అతను రాజు కావడానికి అన్ని అర్హతలు కలవాడు. కాని విధి అతని కోసం వేరే దారిని సిద్ధం చేసింది. ప్రేమ, రాజ్యం, ఒక నిర్ణయం. ఒకరోజు శాంతనుడు యమునా తీరంలో సత్యవతిని చూశాడు. ఆమె సౌందర్యం అతన్ని ఆకర్షించింది. అతను వివాహం కోరాడు. ఆమె తండ్రి దశరాజు ఒక షరతు పెట్టాడు. నా కూతురు కుమారుడే రాజు కావాలి. ఇది అసాధ్యం. రాజ్యానికి అంబఘట్టం నుండి ద్రౌపది సభ వరకు భీష్ముని ప్రతిజ్ఞతో హస్తినాపురంలో శాంతి నెలకొన్నట్లు కనిపించింది. శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. కాలం గడిచింది. సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించారు. భీష్ముడు వారికి అన్నగా మాత్రమే కాదు, తండ్రిలా మారాడు. అతను సింహాసనం మీద కూర్చోలేదు కాని సింహాసనం అతని ధర్మంపై ఆధారపడింది. చిత్రాంగదుడు యువరాజుగా ఎదిగాడు. కాని అతని గర్వం అతన్ని గంధర్వుడితో యుద్ధానికి నెట్టింది. ఆ యుద్ధంలో అతను మరణించాడు. రాజ్యం మళ్లీ అస్థిరమైంది. విచిత్రవీర్యుడు సింహాసనంపై కూర్చున్నాడు. అతను బలహీనుడు, అనుభవం లేదు. రాజ్యభారం మళ్లీ భీష్ముని భుజాలపై పడింది. ఇప్పుడు రాజవంశం నిలవాలంటే విచిత్రవీర్యుడికి వివాహం జరగాలి. కాశీరాజు
తన 3 కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు హస్తినాపుర గౌరవం కోసం స్వయంవర సభలో ప్రవేశించాడు. అతను యోధుడిగా ప్రకటించాడు, హస్తినాపుర యువరాజు విచిత్రవీర్యునికి ఈ కన్యలను తీసుకెళ్తున్నాను. క్షత్రియ సంప్రదాయం ప్రకారం అతను వారిని అపహరించాడు. సభలోని రాజులు అతన్ని అడ్డుకోలేకపోయారు. కాని ఒక హృదయం అక్కడే ముక్కలైంది. అంబ ఇప్పటికే సెల్వుణ్ణి ప్రేమించింది. హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఆమె తన మనసు వెల్లడించింది. భీష్ముడు ధర్మాన్ని గౌరవించాడు. ఆమెను సెల్వుని వద్దకు పంపించాడు. కాని సెల్వుడు ఆమెను తిరస్కరించాడు. నువ్వు మరొకరి చేత గెలుచబెడ్డావు అని చెప్పాడు. అవమానంతో, బాధతో అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చింది. నన్ను నువ్వే వివాహం చేసుకో అంది. ఇది ఒక మానవ క్షణం. ఒక స్త్రీ తన గౌరవం కోసం వేడుకుంది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తుచేసుకున్నాడు. అతను నిరాకరించాడు. అతని ప్రతిజ్ఞ అతని కరుణను మించిపోయింది. అంబ హృదయంలోని బాధ అగ్నిలా మారింది. ఆమె పరశురాముణ్ణి ఆశ్రయించింది. పరశురాముడు భీష్ముని గురువు. అతను భీష్మునికి యుద్ధానికి సవాలు విసిరాడు. గురువు మరియు శిష్యుడు 23 రోజులు యుద్ధం చేశారు. అస్త్రాలు గర్జించాయి. భూమి కంపించింది. దేవతలు వీక్షించాయి. ఎవ్వరూ గెలవలేదు. చివరకు యుద్ధం ఆగింది. కాని అంబ ప్రతిజ్ఞ ఆగలేదు. ఆమె తపస్సు చేసింది. శివుని వరం పొందింది. భీష్ముని మరణానికి కారణమవుతాను అని శపథం చేసింది. ఆ శపథం తరువాతి జన్మలో శిఖండిగా రూపాంతరం చెందింది. విధి నిశ్శబ్దంగా తన పథకాన్ని కొనసాగించింది. ఇదే సమయంలో విచిత్రవీర్యుడు కూడా మరణించాడు. సత్యవతి దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. రాజవంశం నిలిచిపోతుందా? ఇక్కడ భీష్ముడు మరోసారి త్యాగం చేశాడు. అతను తన ప్రతిజ్ఞను విరమించలేదు. బదులుగా నియోగ విధానాన్ని అంగీకరించాడు. వేదవ్యాసుణ్ణి పిలిపించారు. అంబికకు జన్మించినవాడు ధృతరాష్ట్రుడు. అంబాలికకు జన్మించినవాడు పాండు. దాసీ ద్వారా జన్మించినవాడు విదురుడు. భీష్ముడు ఈ ముగ్గురినీ పెంచాడు. వారికి విద్య నేర్పించాడు. ధర్మం బోధించాడు. కురుక్షేత్రం నుండి బాణసయ్య వరకు. కురుక్షేత్రం సిద్ధమైంది. భూమిమీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. కాని ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య ఢీకొట్టే సమరం. ఒకవైపు పాండవులు, వారి వెనుక ధర్మం, కృష్ణుని దివ్య మార్గదర్శనం. మరోవైపు కౌరవులు, వారి వెనుక అహంకారం, అధికారలాలసం. ఈ యుద్ధానికి సేనాధిపతిగా నిలిచిన వృద్ధ యోధుడు భీష్ముడు. అతని కేశాలు వెండివర్ణంగా మెరుస్తున్నాయి. శరీరం వృద్ధం, కాని హృదయం సింహం. అతను రథంపై నిలబడి శంఖం ఊదిన క్షణం యుద్ధభూమి కంపించింది. అతను కౌరవుల పక్షాన నిలిచాడు. ఎందుకు? ఎందుకంటే అతని ప్రతిజ్ఞ అతన్ని హస్తినాపురానికి కట్టేసింది. అతని హృదయం పాండవుల వైపు ఉన్నా అతని కర్తవ్యబద్ధత కౌరవుల వైపు నిలిచింది. ఇదే అతని అంతర్గత యుద్ధం. యుద్ధం మొదలైంది. మొదటి 10 రోజులపాటు భీష్ముడు అజేయుడిగా యుద్ధభూమిని ఆధిపత్యం చెలాయించాడు. అతని బాణాలు వర్షంలా కురిశాయి. అతను పాండవసేనలో కలకలం రేపాడు. అర్జునుడే అతన్ని ఎదుర్కోవడానికి ముందుకొచ్చాడు. కాని అర్జునుడి చేతులు కంపించాయి. ఎదుట నిలిచింది తన తాత, తన గురువు. కృష్ణుడు అర్జునుణ్ణి ప్రేరేపించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం అని చెప్పాడు. అయినా భీష్ముని బలం అపారంగా ఉంది. అతను తన సంపూర్ణ శక్తిని వినియోగించాడు. అయితే అతనొక మాట ముందే చెప్పాడు, నేను శిఖండిపై ఆయుధం ఎత్తను. అది అతని గతం, అంబ శపథం. 10వ రోజు పాండవులు ఒక వ్యూహం రచించారు. శిఖండివి అర్జునుడి ముందుంచారు. భీష్ముడు శిఖండిని చూసిన క్షణం తన ఆయుధాలను దిగజార్చాడు. అతను గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అంబ యొక్క బాధ అతని మనసులో మెరిసింది. ఇది విధి అని అతను లోపల అనుకున్నాడు. ఆ క్షణాన్ని ఉపయోగించి అర్జునుడు బాణాలను సంధించాడు. 100లు కాదు, 1000 బాణాలు. భీష్ముని శరీరం బాణాలతో నిండిపోయింది. అతను రథం నుండి కూలలేదు, బాణాలమీదే నిలిచాడు. చివరకు భూమిపై పడినప్పుడు కూడా నేలను తాకలేదు, బాణాలపై పడిపోయాడు. అది ఒక సాధారణ పతనం కాదు, అది ఒక యుగం ముగింపు. భీష్ముడు నేలపై కాదు, బాణాల శయ్యపై విశ్రాంతి తీసుకున్నాడు. అతనికి ఇష్టమున్నప్పుడు మరణించే వరం ఉంది. అతను ఉత్తరాయణం వచ్చేవరకు ప్రాణాన్ని నిలిపాడు. యుద్ధం కొనసాగింది. కాని యుద్ధభూమిలో ఒక నిశ్శబ్ద కేంద్రముగా భీష్ముడు మారాడు. పాండవులు, కౌరవులు ఇద్దరూ అతని వద్దకు వచ్చారు. అతనిప్పుడు యోధుడు కాదు, ఋషి, ధర్మబోధకుడు, రాజనీతి పండితుడు. యుధిష్ఠిరుడు అతని వద్దకు వచ్చి నమస్కరించాడు. తాతయ్య, ధర్మమేమిటి? రాజు ఎలా ఉండాలి అనడిగాడు. భీష్ముడు బాణశయ్యపై నుంచే రాజధర్మం, ఆపద్ధర్మం, దానధర్మం, స్త్రీధర్మం,
మోక్షధర్మం గురించి విస్తృతంగా బోధించాడు. అతని మాటలు యుద్ధరంగాన్ని ఒక గురుకులంగా మార్చాయి. అతను చెప్పిన ఒక గొప్ప సూత్రమేమిటంటే, ధర్మం సున్నితమైనది. అది కేవలం నియమాల సమాహారం కాదు, అది సందర్భానుసారంగా మారే జీవంతమైన సత్యం. అతను రాజుకు అవసరమైన లక్షణాలను వివరించాడు: స్వార్థరహితత్వం, న్యాయం, సహనం, వినయం. అహంకారం రాజ్యాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు. ఇది అతను తన జీవితంలో చూసిన నిజం. అక్కడే విష్ణు సహస్రనామం ఉద్భవించింది. యుధిష్ఠిరుడు అడిగాడు, ఈ ప్రపంచంలో శ్రేష్ఠమైన దైవం ఎవరు? ఎవరి స్మరణ మనిషిని రక్షిస్తుంది? భీష్ముడు విశ్రాంతి తీసుకుంటూ విష్ణువు యొక్క 1000 నామాలను ఉచ్చరించాడు. అది కేవలం స్తోత్రం కాదు, అది ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం. యుద్ధరంగంలో రక్తస్రావం జరుగుతుంటే బాణాలపై పడుకున్న వృద్ధుడు ఒక మనిషి, ఒక ప్రతిజ్ఞ, ఒక త్యాగం, ఒక యుగాన్ని మార్చిన మహాశక్తి. మహాభారతంలో ఎన్నో వీరులున్నారు. అర్జునుడున్నాడు, భీముడున్నాడు, కర్ణుడున్నాడు, కృష్ణుడున్నాడు. కాని ఒక వ్యక్తి మాత్రం యుద్ధం కన్నా గొప్పవాడు, సింహాసనం కన్నా మహత్తరుడు, అధికారాన్ని తృణప్రాయంగా వదిలేసిన త్యాగశిఖరం. ఆయన పేరు భీష్ముడు. తండ్రి కోసమే జీవితాన్ని త్యాగం చేసినవాడు, స్వార్థం కోసం కాదు, ప్రేమ కోసం ప్రతిజ్ఞ చేసినవాడు. సింహాసనం మీద కూర్చోలేదు, కాని సింహాసనం అతని నీడలో నిలిచింది. యుద్ధంలో అజేయుడు, ధర్మంలో ఆలోచనాశీలి. కాని ఒక మౌనం అతని జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. బాణాలపై పడుకొని ప్రపంచానికి ధర్మం బోధించిన మహాయోధుడు, విష్ణు సహస్రనామాన్ని యుద్ధరంగంలో ప్రకటించిన మహాజ్ఞాని. ఇవాళ మనం కేవలం కథ విలబోడం కాదు, ఒక మనిషి అంతర్గత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఒక ప్రతిజ్ఞ ఎంత గొప్పదో, అదే ప్రతిజ్ఞ ఎంత బాధనిస్తుందో తెలుసుకోబోతున్నాం. ఇది సాధారణ కథ కాదు, ఇది ధర్మం గురించి, ఇది నాయకత్వం గురించి, ఇది బాధ్యత గురించి, ఇది మన జీవితాల గురించి. సిద్ధమా? మరి ప్రారంభిద్దాం. భీష్ముడు, ప్రతిజ్ఞకు ప్రతిరూపం. కురుక్షేత్రం ముగిసింది, యుద్ధం ఆగిపోయింది. కాని భీష్ముని జీవితం మనకు ఇప్పటికీ ప్రశ్న వేస్తోంది. మన జీవితంలో మనం ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తాం? ఎన్నిసార్లు సత్యం తెలిసినా మౌనం వహిస్తాం? ఎన్నిసార్లు బాధ్యతను స్వీకరిస్తాం? ఎన్ని